మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండటంతో సమీపంలోని ఇళ్లు మునిగాయి. మూసీ ఉధృతికి ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్లో ఇళ్లు వరదలో మునిగిపోయాయి. చేతికందిన వస్తువులను పట్టుకుని కట్టుబట్టలతో జనం ఇళ్లలో నుంచి రోడ్డు మీదకొచ్చారు. తమ సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముసరాంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపేశారు. గోల్లాక మీదుగా ట్రాఫిక్ ను మళ్లించారు. హుసేనియాలంలోని శివాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గండిపేటపై పొద్దుటూరు చినమంగళవారం వంతెనలు మూసివేశారు. సుల్తాన్పూర్ ఆమడపూర్ మధ్య కేతిరెడ్డిపల్లి వద్ద, గండిపేట కల్వట్టు వద్ద, మంచిరేవుల కల్వట్టు వద్ద, రాయల్ ఫంక్షన్ హాల్ మిలిటరీ ఏరియా వద్ద రాకపోకలు నిలిపివేశారు. బాపుఘాట్ వద్ద మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. జంట జలాశయాలకు ఎగువ నుంచి 8,000 క్యూసెక్కుల చొప్పున వరద వస్తోంది. హిమాయత్ సాగర్ 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గండిపేట జలాశయం నుంచి 12 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్ ను వర్షం మరోసారి ఉక్కిరిబిక్కిరి చేసింది. నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా పలుచోట్ల భారీగా వర్షం పడింది. జనం ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పురాణాపూల్ నుంచి మా ప్రతినిధి నుమాన్ అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. నుమాన్, పెద్ద ఎత్తున భారీగా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్లు కనిపిస్తా ఉంది కదా. ఒకవైపున 2 జంట జలాశయాలను కూడా గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏంటి అప్డేట్స్? అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? నవీన్, జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో భాగ్యనగరంలో అల్లకల్లోలమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా వరద ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2019-20 ఏదైతే ఆ సమయంలో వరదలు వచ్చినప్పటికీ అంతకు మించినటువంటి వరదలు ప్రస్తుతం భాగ్యనగర వాసులు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ముఖ్యంగా గండిపేట నుంచి మొదలుకొని నాగోల్ వరకు హైదరాబాద్ నగరంలో మొత్తం దాదాపు 55 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తుంది. సో ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మూసీ మహోగ్ర రూపానికి ఇటు భాగ్యనగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పవచ్చు. రైట్ నౌ ప్రస్తుతం నేను పురాణాపూల్ దగ్గర ఉన్నాను. పురాణాపూల్ బ్రిడ్జ్ మీద నుంచి మనం ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు, గుళ్ళు అన్నీ కూడా ఎక్కడికక్కడ నీట మునిగినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనకు ఏపీ స్క్రీన్ లో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మొత్తం 26 గేట్లను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి సంబంధించి మొత్తం 26 గేట్లను ఎత్తి దాదాపు 35,000 క్యూసెక్కుల వరద నీరంతా కూడా మూసీలోకి వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మూసీ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికక్కడ
నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక ఎంజీపీఎస్ బస్ స్టాండ్ నిన్న అర్ధరాత్రి నుంచి జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మూసీ వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దాదాపు 35,000 క్యూసెక్ల వరద నీరంతా కూడా ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి వరద నీరంతా కూడా ఏదైతే మూసీలోకి చేరుతున్నటువంటి నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, ఎన్నో ఆలయాలు ఉన్నాయి, దాంతోపాటు శ్మశాన వాటికలు ఉన్నాయి, దాంతోపాటు ధోబీ ఘాట్లు ఉన్నాయి, పక్కనే నివాసాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎక్కడికక్కడ నీట మునిగాయి. ఇప్పటికే వీరందరినీ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు జిహెచ్ఎంసీ అధికారులు తరలించినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఓవైపు జిహెచ్ఎంసీ, మరోవైపు పోలీసులు, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ టీమ్స్ అంతా కూడా రంగంలోకి దిగి రాత్రి నుంచి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు చేశారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ నో ప్రస్తుతం మనం చూస్తున్నాము పురాణాపూర్ బ్రిడ్జ్ మీద నుంచి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. మొత్తం మూసీ పరివాహక ప్రాంతాల్లో 100 ఫీట్ రోడ్, జియా కూడా 100 ఫీట్ రోడ్ అయితే నామరూపాలు లేకుండా పోయింది. ఇక చాదర్ఘాట్ బ్రిడ్జ్, మూసారాబాద్ బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక మూసారాబాద్ కొత్త బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సో దారుణమైన పరిస్థితులు ఇటు హైదరాబాద్ నగర నడిబడ్డున మనకైతే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. इससे पहले कब तक देखे ये रेंज में आप? ये मैं 35 साल के बाद देख रहा हूँ इसका। सुनिए आप, हैदराबाद में जब 35 साल के बाद जब पानी आया था, अभी बहुत सालों के बाद ये पानी नदी में छोड़ा गया है। उस्मान सागर का, हिमायत सागर का जो पानी आया है, इधर पानी बहुत अच्छा है। सुनिए आप, और पूरा कैसा है, हालत कैसा है नीचे पूरा? फिर इधर जितने भी घर आए थे, जितने घरों में पानी आ गया था, सब कुछ तला कर दिए है ना, पुलिस भी करी, एमजीएस भी करी। सुनिए आप, सब ने तला करके हटा लिए, घरों को हटा लिए। यहाँ के हमारे कॉर्पोरेटर साहब, किशन बाग के एमएलए साहब, सब जने मिलकर करा ये काम। ये सुनिए आप, बोलो कैसा है, हालत कैसा है पूरा? हालत बहुत तशवीशनाक है। बच के रहने के लिए हिदायत पहले से दे दिए गए थे। अब पब्लिक को ध्यान रखना चाहिए, सावधान रहने की कोशिश करनी चाहिए ताकि ज़्यादा नुकसान ना हो। చూడొచ్చు తీవ్రమైనటువంటి నష్టం అయితే వాటిల్లుతుంది. ఎక్కడికక్కడ అయితే ఇల్లు నీట మునిగే పక్కనే చూస్తున్నాము. శ్మశాన వాటిక ఏదైతే ఉందో పురాణపూర్ శ్మశాన వాటికలో మొత్తం కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం ఎక్కడికక్కడ నీరు అయితే నిలిచిపోయింది. మరోవైపు ఆలయాలు ఉన్నాయి. సో ఏదైతే మొత్తం కూడా ఇటు ఇక్కడ ఉన్నటువంటి శివాలయాలు కానివ్వండి, అమ్మవారి టెంపుల్స్ కానివ్వండి, నీట మునిగినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లతో చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. సో పురాణపూల్ దగ్గర పరిస్థితి ఇలాగా ఉంటే ఇక చాదర్ఘాట్ కానివ్వండి, దాంతోపాటు ఇటు మూసారాం బాగ్ దగ్గర మాత్రం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అప్డేట్స్ అంటే చూస్తున్నాము సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందనేది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటు భాగ్యనగరంలో ఉన్నటువంటి నగరవాసులు, ముఖ్యంగా ఇటు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతవాసులు మాత్రం క్షణక్షణం భయంతో బిక్కుబిక్కుమట్టు గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు.